ఈ రంగులు అయిపోయాయి కదా సార్. స్మార్ట్ మీటర్లు ఒకసారి చూపించేసేయండి సింపుల్గా, త్వరగా. స్మార్ట్ మీటర్ల గురించి కూడా చూసేద్దాం. రైతుల రాజ్యం తీసుకొస్తాడు, కానీ ఈరోజు ఏకంగా రైతులు లేని రాజ్యం చేస్తున్నాడు. ఈరోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏకంగా రైతులకి ఉరితాడిస్తున్నాడు. మీ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ అబద్ధాల మోహన్. ఇది ఎట్లా అంటే గ్యాస్ సబ్సిడీ లాగా ఉంటుంది. గ్యాస్ సబ్సిడీ 200 గ్యాస్ 200 రూపాయలు ఉన్నప్పుడు సబ్సిడీ 11 రూపాయలు. అందుకే రైతులు పిలిపిస్తున్నా, ఎవరన్నా అది కూడా ఇవ్వట్లేదమ్మా, అది కూడా ఇవ్వట్లేదా? రైట్, ఇది చూడండి ఒకసారి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయి. విద్యుత్ మీటర్లు ఆ రోజేమో ఉరితాళ్ళని రాశారు. మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటిని కంటిన్యూ చేస్తుంటే స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి. ఎంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు అబద్ధాల మోహనుడు అని అంటున్నారు. సుందర వదన మోహనుడైనటువంటి ఎవరు ఈ నాయకులు, టీడీపీ నాయకులు. ఎవరు మోహనులు? ఎవరు అబద్ధాల మోహనులు? సుందరవదనం ఎవరిది? ఈ అబద్ధాలు ఏంటి? రామోజీరావు గారిది సుందరవదనమా? ఆ రోజేమో అలా రాసి ఇలా ఈరోజు స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయని పెట్టి ఆ రోజు ఉరితాళ్ళు అని పెట్టాడు రామోజీరావు. నెక్స్ట్ ఇవి అయిపోయా. స్మార్ట్ డ్రగ్స్, విశాఖ డ్రగ్స్ ఒకసారి చూపించేసండి. క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్, అది క్లియర్ కట్గా డ్రగ్స్ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఏంటంటే సీజ్డ్ సబ్స్టాన్స్ నాట్ డ్రగ్స్ సేస్ సిబిఐ ఓవర్ షిప్పింగ్ కంటైనర్ డీటైన్డ్ అట్ విశాఖపట్నం పోర్ట్ ఇన్ మార్చ్. అది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ ఉంది అని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అది కూడా వాళ్ళ పార్టీ నాయకులు, నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేసుకునే వ్యాపారాలు, అది కూడా తాడేపల్లికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించారని చెప్పారు. అది కూడా అబద్ధమని తేలింది. ఆఖరికి అసలు అది దాంట్లో డ్రగ్స్ లేవని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇలా ఒక్కొక్కటిగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, కానీ ఇలా ఒక్కొక్కటిగా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పటాపంచలు అవుతున్నాయా? కల్తీ మద్యం పైన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం ఏంటి? ఎన్సీఆర్పై చెంప చెళ్ళుమనేలా ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్. సార్ తాటిపర్తి గారు, ఎలక్షన్ టైంలో జే బ్రాండ్స్ అని 30,000 మంది జగన్ అమ్ముతున్నటువంటి బ్రాండ్స్ తాగి అనారోగ్యంతో చనిపోయారని, 30,000 మంది చనిపోయారని ఒక దుష్ప్రచారం చేశారు. దాంతోపాటు అత్యంత ప్రధానమైంది జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 16న మార్చిలో 16 మంది మృతి చెందితే అది కూడా ఈ కల్తీ మద్యంతో తాగారని, దానిపైన కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ వృద్ధులు, వివిధ రకాలైనటువంటి రోగాలతో, జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు మరణిస్తే కూడా అది కూడా తీసుకొచ్చి ఈ ఖాతాలో కలిపేసి దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసిన తర్వాత ఏం చెప్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధాలు ఆధారాలతో సహా బయటపడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కటిగా అసెంబ్లీ సాక్షిగా కులాల ప్రస్తావన చేసి కులాలను మార్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు చెప్పినవన్నీ అబద్ధాలే అని స్పష్టంగా ఆధారాలతో కనపడుతున్నాయి కదా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, దొమ్మీలు ఇలాంటివి నేరాలుగా పరిగణించబడట్లా. వారి దృష్టిలో నేరం ఏంటి అంటే సినిమా డైలాగ్ చెప్పటం, 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించవద్దు అని నోరెత్తి అడగడం, పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వమని ప్రభుత్వాన్ని గోజారటం నేరాలు, ఘోరాలు వాళ్ళ దృష్టిలో. ఈ రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి అత్యాచారాల సంఖ్యను చూస్తే దేశమే నిర్వేరిపోతుంది.
అత్యాచారాలు చేస్తుంది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళని ఆధారాలతో దొరుకుతున్నారు. ఏకంగా మంత్రులు కార్ల కంపెనీని భయపెట్టేవాళ్ళు ఒకరైతే బీర్ల కంపెనీని భయపెట్టేవాళ్ళు మరొకరు. కరెక్ట్. కార్లు బీర్లు దేన్ని వదలట్లేదా? సిమెంట్ కంపెనీని భయపెట్టేవారు ఒకరైతే చికెన్ షాపుల్ని దోచుకునేవాళ్ళు మరొకరు. అమ్మాయిలకు కాల్స్ చేసి బెదిరించేవాడు ఒకడైతే అధికారులను బెదిరించేవాడు ఇంకొకడు. అనుచరుల్ని చంపివేసి నీళ్ళల్లో వేసేవాడు ఒకడైతే అనుచరుల చేత అత్యాచారాలు చేపించేవాడు మరొకడు. ఎవరు వీళ్ళంతా అంటే తెలుగుదేశం నాయకులు. ఆదినారాయణ గారు సిమెంట్ ఫ్యాక్టరీల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యం అంతా ఇంత, సవితమ్మ చేసేటటువంటి కియా కార్ల కంపెనీ మీద చేస్తున్నటువంటి ఆ అరాచకం చూస్తున్నారు కదా, వారి అనుచరులు చేస్తున్నటువంటి ఆ దాడుల్ని గమనిస్తున్నారు కదా, హెచ్చర్ల ఎమ్మెల్యే బీర్ల కంపెనీ మీద చేసినటువంటి దాడుల్ని కనపడుతున్నాయి కదా. ఒక ఎమ్మెల్యే ఏకంగా కేజీబీవి టీచర్ మీద ఆవిడే బయటకు వచ్చేసి మాట్లాడింది. ఆదిమూలం గారు చేసినటువంటి నిర్వాకం ఏంటి? అసలు ఈ జరుగుతున్నటువంటి గుంటూరు వేదికగా ఆ నజీర్ గారు ఈస్ట్ ఎమ్మెల్యే వారి నిర్వాకం ఏంటి? వీడియో కాల్ అంటే ఇవన్నీ కూడా అవి నేరాలుగా కనపడవు. ఎవరన్నా ప్రశ్నిస్తే దళితుల్ని రోడ్డు మీద పడవేసి దాడులు చేపించి పోలీసులతోటే అంకుశం సినిమాను చూపిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తారు. ఈరోజు కూటమి పరిపాలనలో జరుగుతున్నటువంటి ఈ మద్యం దోపిడీకి, ఈ మద్యం వ్యాపారానికి నిలువెత్తు నిదర్శనం నా నియోజకవర్గంలో త్రిపురాంతకం మండలంలో ముడివేములు అనే గ్రామంలో మా కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాగి 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 3 రోజుల నుంచి తనకి ఆ గుండెపోటు వచ్చింది కూడా తెలియక ఆ మత్తులోనే కూలిపోయాడు. ఈరోజే చనిపోయాడు. ఇవాళ చనిపోయాడు. మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపుల్లో దొరుకుతుంది. బెల్ట్ షాపులు ఎక్కడ పెట్టిస్తున్నారు? గుడుల పక్కన, బడుల పక్కన, గ్రామాలలోని బడ్డీ కొట్టుల్లో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు. ఇది నేరాంధ్రగా మారిపోయినటువంటి పరిస్థితి. 14 లిక్కర్ కంపెనీలకి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మేము 17 మెడికల్ కాలేజీలు అనుమతి తీసుకొచ్చాం. ఎవరిది మంచి పరిపాలన, ఎవరిది సుపరిపాలన? ఎవరు జే బ్రాండ్స్ నాసి రకం మద్యం సరఫరా చేయడం వల్ల 30,000 మంది మరణించారని ఇప్పుడు దానిపైన మీకు ఎంక్వైరీ కూడా ఉంది. 30,000 మంది మరణించారు కల్తీ మద్యం అయితే జంగారెడ్డి గూడెంది అయితే ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ కూడా వేసేశారు. ఇవాళ క్లియర్గా ఎన్సీఆర్బి రిపోర్ట్లో కనపడుతున్న తర్వాత వాళ్ళకి ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. వాళ్ళు చేసిందంతా తప్పుడు ప్రచారం అనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. మీరు మెడికల్ కాలేజీల మీద ధర్నా విషయంలో కానీ ఒకసారి మీరు గమనిస్తే వేల మంది ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి వచ్చారు. 100 కోట్ల రూపాయల ఆస్తుల్ని అప్పనంగా 10కో 12కో అమ్మివేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ఛార్జ్ షీట్ విషయంలో కూడా మహిళల మీద మాట్లాడితే దేశంలో 2022లో దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2022లో 58,24,946 నేరాలు జరిగితే 23కి వచ్చేటప్పటికి 62,41,000 అంటే 4 లక్షల కేసులు పెరిగాయి దేశవ్యాప్తంగా. అదే ఏపీకి వచ్చేసేటప్పటికి ఏపీలో 22లో 195,284 కేసులుంటే 23కి వచ్చేటప్పటికి 184,293 అంటే దాదాపు 10,000 కేసులు పైగా తగ్గాయి. ఇంకా తప్పిపోయినటువంటి మహిళల్ని తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడంలో దేశీయంగా 54% మాత్రమే నమోదైతే అదే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసేటప్పటికి 86%. ఇప్పుడు మీరే వేసినటువంటి ఆ రికార్డ్స్లో ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి దానిలో 34 కేసులు. సిగ్గుపడడా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి? 34,000 మందిని తరలించారు అని మాట్లాడినటువంటి ఈ వ్యక్తి ఈ దేశంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపాలన, ప్రభుత్వంలో నుంచి వచ్చినటువంటి ఆ సంస్థ ఇచ్చినటువంటిదే కదా. ఏమైనా సక్సెస్ఫుల్ ఒక వ్యవస్థని సమాజ్ చేయగలరు, శాశ్వతంగా సమాజ్ చేశారు కదా సక్సెస్ఫుల్ గా. ఎస్ చేశారు. ఆ పాపం ఊరికపోదండి, ఆ పాపం ఊరికపోదు. ఆ 2,63,000 మంది కుటుంబాల యొక్క ఘోష వారి కుటుంబాలకు తగలక మానదు. అది మీకేదో ఉసురు తగులుతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మద్యం దాగి ఇంతమంది చనిపోయారు, ఆ ఉసురు తగులుతుందని.
ఆ ఉసురు వారికే తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 34,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఆధ్వర్యంలో 2,11,000 ఉద్యోగాలు ఇచ్చాం మేము. అది వాలంటీర్లు 2,63,000 మందికి ఇచ్చాం. ఎవరికి వారి యొక్క శాపాలు తగులుతాయి చెప్పండి? ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇవాళ సొంత డబ్బు వాడినట్టుగా దుబారా చేస్తూ ప్రభుత్వ డబ్బుని జల్సాలు చేస్తూ వీరు చేస్తున్నటువంటి నిర్వాకాలు, ప్రయాణాలు, స్పెషల్ ఫ్లైట్లలో బేగంపేటలో దిగి ఒక్కొక్కరు 100ల సంఖ్యలో ఎవడబ్బు సొమ్ము? ఏ విధంగా? లూథ్రా అనేటటువంటి లాయర్కి తను చేసినటువంటి అక్రమ కేసులు వాదించడానికి 6 కోట్లు దాదాపుగా పేమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి జీవోలు ఇచ్చి పేమెంట్ చేసినటువంటి డబ్బండి 5,68 లక్షల పైచీలకు జీవోలు ఇచ్చి ప్రభుత్వ డబ్బుని పేమెంట్ చేశారు. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని లోధ్రా కోసం ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు కదా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పెట్టింది? అదే సార్, వారికైతే హెలికాప్టర్లో తిరగడానికి డబ్బు ఉంటుంది, వారికైతే 100 కోట్లు దోచుకోవడానికి డబ్బు ఉంటుంది, రూపాయికి ₹1 అప్పనంగా పప్పు బెల్లాలలాగా వారు అనుకున్నటువంటి వారికి దోచిపెట్టడానికి, భూముల్ని కేటాయించడానికి డబ్బు ఉంటుంది, వారు జల్సాలకు డబ్బు ఉంటుంది, ప్రభుత్వ పథకాలకు మాత్రం డబ్బు ఉండదు. అమరావతి నిర్మించడానికి మాత్రం డబ్బు తెచ్చుకుంటాడు, బట్ నిర్మించాడు. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి గమనించండి సార్, ఇంత డబ్బా కొట్టుకునేటటువంటి ముఖ్యమంత్రి, డబ్బుల్ని దుబారా చేసే ముఖ్యమంత్రి ఇంకొకరు ఉండరండి. ఈ దేశ పటంలో హైదరాబాద్ని డెవలప్ చేసి నేను ఇరికించాను ప్రపంచ పటంలో హైదరాబాద్ని అంటాడు. ఆయన పరిపాలించింది ఎన్ని సంవత్సరాలండి? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలని హైదరాబాద్ని డెవలప్ చేసింది నిజమైతే మరి 6.5 సంవత్సరం నుంచి అమరావతిని నిర్మించి ఉండాలిగా. ₹1 పెట్టుబడులు వచ్చాయా? ఒక ప్రైవేట్ కంపెనీ అక్కడ స్టార్ట్ అయిందా? లేదు. ఒక్క ప్రభుత్వ పర్మనెంట్ వ్యవస్థ అక్కడికి వచ్చిందా? లేదు. ఏమి చేశారని అంటే ఈ చేతగానటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి హైదరాబాద్కి చేశాడు అంటే ప్రజలు నమ్మారు, నమ్మించారు. నమ్మేలాగా ఈ పత్రికలు, ఈ మీడియా వ్యవస్థలు చేశాయి. ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లుందంటే సార్, రౌడీ షీటర్లకేమో పెరోళ్ళు, నిర్దోషులకు మాత్రం జైళ్ళు. ఇది అమ్మగారు హోంమంత్రి గారి యొక్క పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందనేటటువంటి ఉద్దేశంతో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మా గొంతుని నొక్కేస్తున్నారు. ఇందుకే ఇవన్నీ బయటపడతాయని. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మీరు గమనిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండట్లేదంటుంది ఎవరు? కూటమి ఎమ్మెల్యే. కూటమి ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే ఏమంటున్నాడు? మేము అక్రమాలు చేసి, లంచాలు తీసుకొని, మేము డబ్బును తీసుకొని మా యొక్క నియోజకవర్గంలో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని జనసేన నాయకుడు చెప్తున్నారు. ఇవాళ యూరియా కొరత ఉంది అని మేమంటుంటే యూరియా లేదు, కొరత లేదు, కావాలని దాచిపెట్టుకుంటున్నారు. యూరియా వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఎక్కువ వాడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటే, వారి ఎమ్మెల్యేనే మళ్ళీ నిలదీసి నా నియోజకవర్గంలో యూరియా కొరతుంది అని వారు మాట్లాడారు. ఇవన్నీ కూడా వారు చేస్తున్నటువంటివి ఒక్కొక్కటి బయటపడుతుంది, ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.